స్టార్ట్ అయింది. మీరు అయిన తర్వాత మనకు స్టాప్ కొట్టేస్తే అయిపోతుంది. కానీ అది దీని చేసుకోండి మేడం. ప్రాజెక్ట్ 4 అని పెట్టుకోండి. నెక్స్ట్ రికార్డ్ చేసి ప్రాజెక్ట్. నెక్స్ట్ ఫ్లోర్స్ ఎలా చేస్తామో అనేది నేను చెప్తున్నానండి. ఫ్లోర్లో ఉన్న డీటెయిలింగ్ అంతా రావడానికి నేను ఫస్ట్ అవుట్ సైడర్ ఫ్లోర్ లేయర్లో ఫ్లోర్ పాలీలన్నీ క్లోజ్ పాలీలో రెక్టాంగిల్గా ఇచ్చేసానండి. స్టిల్ట్ ఫ్లోర్లో మనకి ఏమేమి వస్తాయండి? స్టిల్ట్లో పార్కింగ్, స్టైర్ కేస్, అబౌవ్ 750 స్క్వేర్ మీటర్స్కి అయితే మీకు దాంట్లో బేస్మెంట్ ఫ్లోర్ కూడా వస్తుందండి బిల్టప్ ఏరియాను బట్టి. ఇది స్టిల్ట్ ప్లస్ 4 ఫ్లోర్స్ కాబట్టి బిలో 1000 స్క్వేర్ మీటర్స్ కాబట్టి ఓన్లీ ఇందులో స్టిల్ట్ మాత్రమే చూపిస్తున్నాను. పార్కింగ్ లేయర్ తీసుకుంటున్నానండి. పార్కింగ్కి నేను క్లోజ్డ్ పాలీ, రెక్టాంగిల్, నెక్స్ట్ వచ్చేసి స్టేర్ కేస్ని ఎలా డ్రా చేస్తారు అనేది ఒక్కదానికి మాత్రం నేను పీ లైన్ ఇస్తూ మిగతావన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నాను, సేమ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ని కూడా క్లోజ్ పాలీలో నేను రెక్టాంగిల్లో ఇచ్చేసాను. స్టేర్కేస్ అప్, ప్రీవెల్ ఇన్సర్ట్, స్టేర్కేస్ డౌన్. సో అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్ కూడా ఇచ్చేసానండి నేను. నెక్స్ట్ పార్కింగ్, లిఫ్ట్, స్టేర్కేస్ని ఎలా అసైన్ చేస్తారు చూపిస్తానండి. కాలమ్ని స్టిల్ట్ ఫ్లోర్లో మనకి బేస్మెంట్ ఫ్లోర్స్లో కాలమ్స్ ఉన్నాయండి. కాలమ్స్ కూడా మనము కాలమ్ లేయర్లో నేను దాన్ని క్లోజ్డ్ పాలీ కింద మార్క్ చేస్తున్నాను.
సో కాలమ్స్ మార్కింగ్ అయిపోయింది. పార్కింగ్లోకి వెళ్తే మనకి విజిటర్ పార్కింగ్, మెకానికల్ పార్కింగ్, పజిల్ పార్కింగ్, రోటరీ పార్కింగ్ ఉందండి. నాది ఓన్లీ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ కాబట్టి డీమ్డ్ అప్రూవల్ కాబట్టి ఓన్లీ అండర్ మార్కింగ్ అని చెప్పేసి నేను దీనికి పార్కింగ్ అని చెప్పి జస్ట్ అసైన్ చేశానండి. బిలో 750 ఉన్న వాటికి పార్కింగ్ ఏరియా ఏమీ అక్కర్లేదు యాజ్ పర్ ద జీవో. డీమ్డ్ అప్రూవల్ కాబట్టి జస్ట్ స్టిల్ట్ పార్కింగ్ అని చూపెట్టాను. తర్వాత మార్క్లోకి వెళ్ళిన తర్వాత స్టేర్ కేస్లోకి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ మెషిన్ రూమ్ కాదు, ఫైర్ ఎస్కేప్ లిఫ్ట్ కాదు, హైడ్రాలిక్ లిఫ్ట్ కాదు, కార్ లిఫ్ట్ కాదు, ఓన్లీ అండర్ మార్కింగ్ కాబట్టి నార్మల్ లిఫ్ట్కి మనము అండర్ మార్కింగ్ అని చెప్పి అసైన్ చేస్తాము. నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ అంటే 1 కాబట్టి 1 నెంబర్ చూపిస్తుంది అది. నెక్స్ట్ వచ్చేసి స్టేర్ కేస్లో మనకి స్టేర్ కేస్ ఉంటుంది, ఓపెన్ స్టేర్ కేస్ ఉంటుంది, ఫైర్ ఎస్కేప్ స్టేర్ కేస్ ఉంటుంది, స్పిరిరల్ స్టేర్ కేస్ ఉంటుంది, 3 ఫ్లైటెడ్, 4 ఫ్లైటెడ్, తర్వాత స్టేర్ కేస్ అప్ అండ్ డౌన్, అండర్ మార్కింగ్. నాకు నార్మల్ స్టేర్ కేస్ కాబట్టి నేను అండర్ మార్కింగ్ చేస్తే నాకు నార్మల్గా స్టేర్ కేస్ అనేసి వస్తుందండి, ఓన్లీ 1 స్టేర్ కేస్. సో ఇప్పుడు మనం ఏం చేసాం దీంట్లో పార్కింగ్, లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్ సైట్ ప్లాన్లో మనకి ఈ 3 వచ్చేసాయి. కాలమ్స్ సైట్ ప్లాన్లో స్టిల్ట్ ఫ్లోర్లో మనకి నెక్స్ట్ టిపికల్లో ఏమేమి వస్తాయి. రెసిడెన్షియల్ BUA టోటల్ బిల్టప్ ఏరియా గురించి మనము రెసిడెన్షియల్ BUA లేయర్ తీసుకొని దాన్ని క్లోజ్డ్ పాలీ కింద చూపిస్తున్నామండి. రెక్టాంగిల్ తీసుకొని రెసిడెన్షియల్ BUA ఇది మొత్తం బిల్టప్ ఏరియా గురించి చూపిస్తాం ఇది మనము. సో ఆ స్టేర్ కేసు ప్లస్ స్టేర్ కేస్ అంతా సేమ్ ఉంది కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తూ మళ్ళీ డ్రా చేయకుండా కాపీ పేస్ట్ చేసి మీకు చూపిస్తున్నానండి. స్టేర్ కేస్ సేమ్ కాబట్టి. తర్వాత ప్యాసేజ్లోకి వెళ్ళిన తర్వాత ప్యాసేజ్ అని చెప్పి అసైన్ చేశాను. సెంటర్లో నేను చెప్పాను ఏంటంటే కాంపౌండ్ వాల్స్కి ప్యాసేజెస్కి సెంటర్ లైన్ ఉంటుంది, మిగతావన్నీ బైలేయర్స్లో ఉన్న సెంటర్ లైన్ మాత్రం సెంటర్లోనే చూపెట్టాలి ప్రాపర్టీస్. నెక్స్ట్ లిఫ్ట్ కూడా సేమ్ ఉంది కాబట్టి అది కూడా కాపీ పేస్ట్ చేస్తూ చూపిస్తున్నానండి. నెక్స్ట్ రూమ్స్ ఎలా అసైన్ చేస్తే రెక్టాంగిల్ అన్ని రూమ్స్ నేను క్లోజ్డ్ పాలీలో తీసేసుకుంటున్నానండి. రూమ్స్ అన్నీ రూమ్ లేయర్ని క్లోజ్డ్ పాలీ కింద అన్ని రూమ్స్ని రెక్టాంగిల్ తీసుకొని క్లోజ్డ్ పాలీ చేసేస్తున్నాను. నెక్స్ట్ రెక్టాంగిల్ కాకుండా రూమ్ సైజు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎలా మీకు క్లోజ్డ్ పాలీ క్లోజ్ చేయాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నానండి. సో రూమ్స్ అన్నీ క్లోజ్డ్ పాలీలో వచ్చేసాయండి.
నెక్స్ట్ వచ్చి బాల్కనీ. ఓకే, ఇప్పుడు రూమ్స్ని మనం ఎలా మార్క్ చేస్తాము అనేది రూమ్ నేమ్లో చూపిస్తున్నానండి. మనకి ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో 3 బెడ్రూమ్ని అడ్వాన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్టెడ్ 3 అని వచ్చింది. నెక్స్ట్ టాయిలెట్స్ 1 2 3. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సెలెక్టెడ్ 3 అని వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ అండ్ డైనింగ్. లివింగ్ అండ్ డైనింగ్ తర్వాత డ్రాయింగ్ రూమ్. సో నేను ఏవైతే రూమ్స్ అన్నీ రూమ్ లేయర్లో మార్క్ చేశానో వాటినన్నిటికీ అసైనింగ్ నేమ్స్ ఇచ్చేసానండి. ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అయింది కాబట్టి నేను దాన్ని కొంచెం స్మాల్ సైజ్కి చేసుకుంటున్నాను. మీకు సైజ్ ఎంత కావాలో అది మీరు చేసుకోవచ్చండి, అది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ నేను చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ బాల్కనీలో అండు మార్కింగ్ అండి. నార్మల్ బాల్కనీ కాబట్టి అండు మార్కింగ్ అని తీసుకున్నాను.